పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క శుభాకాంక్షలు. ఈనాటి మా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా నా పేరు డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఈ మెడికల్ సీట్ల విషయంలో 107, 108 అనే జీవోలు తేవడం జరిగింది. ఈ జీవోల వల్ల ప్రజలకు చాలా ఆర్థికమైన అలాగే మానసికమైన ఒక రకమైన టెన్షన్ కలిగజేసి మెడికల్ విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా చేయడం జరిగింది. ఇటువంటి అన్యాయాన్ని, ఇటువంటి అక్రమ జీవోల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే ఆనాడు ఎలక్షన్ జరగకముందు ఇప్పుడు ప్రభుత్వం యొక్క ముఖ్య నాయకులైన శ్రీ లోకేష్ గారు మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపల ఈ 107 and 108 జీవోలు అవి ప్రజలకి చాలా కట్టకింపుగా ఉన్నాయి, ప్రజలకు చాలా ఇబ్బంది చేసే రకంగా ఉన్నాయి కాబట్టి వాటి వెంటనే మేము రద్దు చేసి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఫ్రీ సీట్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి, ఇంకా వాళ్ళు వచ్చిన 100 రోజులు కాలేదు కాబట్టి 100 లోపల దాన్ని ఆ జీవోను రద్దు చేయాలని చెప్పేసి, కానీ ఇప్పుడు తొందరలో ఈ నీటి విద్యార్థుల యొక్క కౌన్సిలింగ్ జరగబోతుంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ లోపలనే ఈ యొక్క జీవోను రద్దు చేసి మన పేద విద్యార్థులకు కానీ, మధ్యతరగతి విద్యార్థులకు కానీ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము అంతా కోరుతున్నాము. దీన్ని అలాగే ప్రస్తుత ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమై వాళ్ళు ఆ జీవోను ఖండించి ఈ యొక్క ప్రజాకంటకమైన, ప్రజలకు చెడుపు చేసేటి, అలాగే పేద విద్యార్థులకు కానీ, మధ్యతరగతి విద్యార్థులకు కానీ అన్యాయం కలిగించేసి సీట్లు రాకుండా చేసినటువంటి ఇటువంటి చట్టాలను ఖచ్చితంగా మేము తీసేసి విద్యార్థులకు, పేద విద్యార్థులకు, అలాగే బడుగు బలహీన వర్గాలకు కానీ, బహుజనులకు కానీ అందరికీ కూడా మెరిట్లో సీట్లు వచ్చేట్టుగా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చున్నారు. కాబట్టి ఈ హామీని గుర్తు చేస్తూ కౌన్సిలింగ్ దగ్గరలో ఉంది కాబట్టి, నీట్ కౌన్సిలింగ్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా ఈ 107 మరియు 108 జీవోని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని మేము వినిపిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నాసన్ భాస్కర్తో, బహుజన సమాజ్ పార్టీ నాయకుడిని. బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న కార్యకర్తగా బీసీ కులాల జరిగే అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన అవసరత ఎంతో ఉంది కాబట్టి ఈ సబ్జెక్టు మీద డాక్టర్ అయినటువంటి మాదాల వెంకటేశ్వరరావు బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పిలుపు మేరకు మేమందరం ఈ కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపేదానికి వచ్చాము. ముఖ్యంగా మేము చెప్పేదంటే, సామాజిక రిజర్వేషన్కి వ్యతిరేకంగా గత పాలకులైతేమి, ఈ పాలకులైతేమి పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో పేద వర్గాలకి వైద్య విద్య అందకుండా చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ యాజమాన్యాన్ని అప్పగించడమే కాకుండా దాంట్లో పూర్తిగా యాజమాన్య కోటాన్ని పూర్తిగా పెంచి అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లాంటి పేద వర్గాలకు కూడా అవకాశం లేకుండా చేసే 107, 108 జీవోలు చాలా కటువుగా ఉన్నాయి. దానివల్ల పూర్తిగా పేద బలహీన వర్గాలన్నీ కూడా వైద్య విద్య అభ్యసించే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం రాకముందు ఈనాటి పాలకులు అయినటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు దీన్ని విమర్శించి ఈరోజు యథాతథంగా దాన్ని కొనసాగించడానికి ప్రక్రియ చేపట్టారు. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా సహృదయంతో ఉన్నటువంటి ఈ పాలకులు దీన్ని ఉపసంహరించి మంచి మార్కులు వచ్చినటువంటి పేద విద్యార్థులకు కూడా సీటు వచ్చే విధంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీ కులాల సమన్వయ వేదిక తరఫున మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మినా కిషోర్ యాదవ్. నేను నెల్లూరు జిల్లా బీసీ వెల్ఫేర్ జేఏసీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈనాడు మన డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర బీసీ సమన్వయ నాయకులు ఈరోజు గత ప్రభుత్వం అవలంబించినటువంటి కొన్ని విధి విధానాలలో ఎన్నో తప్పులు తరికలు ఉన్నాయి. వాటిలలో ముఖ్యంగా 108, 107 జీవోలను రద్దు చేయాలని, వాటిని వెంటనే ఈ ప్రభుత్వం ఉపసంహరించి బడుగు బలహీన వర్గాలు మరియు మధ్యతరగతి పేద విద్యార్థులు అలాగే
ఫార్వర్డ్ కమ్యూనిటీస్ కానివ్వండి, బీసీ కమ్యూనిటీస్ కానివ్వండి, ఎస్సీ మైనారిటీ కమ్యూనిటీస్ అన్నిటికి కూడా ఈ జీవో చాలా చెరుపు చేసేటువంటి జీవో ఇది. దీనివల్ల పేద విద్యార్థులు, మధ్య బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా ఎంతో నష్టపోతున్నారు. దీనిని ఈ వైద్య విద్యని వ్యాపారంగా మార్చినటువంటి గత ప్రభుత్వాన్ని మనందరం కూడా ముక్తకంఠంతో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వీటిని ఖండిస్తూ ఈ 107, 108 జీవోను వెంటనే ఉపసంహరించి తక్షణం పాత విధి విధానాలని రూపొందించి పాత విధి విధానాలని వాడుకలోకి తీసుకురావాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్లకు ముందు మాట ఇచ్చింది. లోకేష్ బాబు గారు అయితేనేమి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈ జీవోలపైన ఆనాటే స్పందించి వీటిని మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటన్నిటిని ఖచ్చితంగా ఉపసంహరించి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి తెలిపించడం జరిగింది. కావున వీళ్ళందరినీ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం గత ప్రభుత్వంలో కూడా అందరూ బీసీ కమ్యూనిటీస్ అన్నీ కూడా కలిసి ఎంతో పోరాడాయి. ఈ చర్యను కూడా వెంటనే ఈ ప్రభుత్వం చేయకపోతే తదుపరి రాష్ట్ర సమన్వయ వేదిక తరపున అందరం కలిసి దీనిపైన ఉద్యమించాల్సి వస్తుందని కూడా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.